మాట్లాడుతున్నది మనుషుడే కానీ మాటలు మీవి, అవి శక్తివంతమైనవి, హృదయాలను కదిలించగలిగినవి, అది ఖడ్గము వంటివి కనుక ప్రభా సూటిగా నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సరి చేసుకున్నంత కృపను మాకు ఇచ్చి మీరే మహిమ తెచ్చుకున్నట్లుగా మీ కార్యమునే స్థిరపరుచుకొనమని యేసు వారి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని నేనేమి చేయను కానీ దాదాపుగా సాధ్యమైనంత వరకు మీకు అలసట తెప్పించకుండా దేవుని మాటల మీద ఉంచాలని ప్రయత్నం చేస్తాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. దయచేసి ఎవరైనా బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ నాతో కలిసి ఏకీభించగలుగుతారా? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7-8 వచనాలను చదివి పెట్టండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. 10-11 వచనం చదివి పెడతారా? ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకు యెహోవా అతనిని పంపెను. వాటి విషయములను ఆ బాహుబలమంతటి విషయములను మోషే ఇశ్రాయేలీయుల జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకరమైన కార్యములను విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి మరొక ప్రవక్త, ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో పుట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలో చాలా స్పష్టంగా రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన విషయం ఏమిటి అంటే, దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన ఒకే ఒక్క దైవ జనుడు. ద మ్యాన్ హూ నోస్ గాడ్స్ హార్ట్. దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము ఎరిగిన ఒకే ఒక్క దైవ జనుడు. దైవజనుడు అనేటువంటి ఒక మాట ఒక శ్రేష్టమైనది. ఇట్ వాస్ యూజ్డ్ బై గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. దైవజనుడా నీవైతే, దైవజనుడా నీవైతే అనేటువంటి మాట చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయేమో కానీ ఆయన సేవకులుగా దైవజనులుగా పిలువబడ్డం కంటే గొప్ప బాధ్యత ఈ లోకంలో మరి ఏది లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు సేవకులుగా, ఆయన పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్న వారిగా, ఆయన చిత్తమును హృదయాంతరంగంలోకి తీసుకోగలిగిన వారిగా, అయ్యా దైవజనుడా అని పిలిపించుకోవడం కంటే గొప్ప ఘనత, దైవజనుడా అని పిలిపించుకోవడం కంటే గొప్ప ప్రతిష్టత, దైవజనుడా అని పిలిపించుకోవడం కంటే గొప్ప పేరు ఈ లోకంలో మరి ఒకటి ఏదియో లేదు. మంచోళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. ప్రభు 2 చేతులు మనకి ఇచ్చి ఉంటారు కదా. హల్లెలూయా. ఒక చేతితో పరలోకి వెళ్ళాము, ఒక చేతితో చెప్పండి. 2 చేతులతో కలిసి పరలోకి వెళ్ళాలనుకుంటే 2 చేతులు చెప్పండి. ఏదో చేయ మాస్టర్ గారు ఇప్పుడే ఉంటే కష్టం అంతా మాది ఇష్టం అంతా ఇది అన్నట్టు దేశ రక్తం. కూర్చున్నవాడికి తెలిసి నడుగు నొప్పి అంటే నుంచున్నవాడికి ఏం తెలిసి దేశ రక్తం. మీరు అక్కడ దోమలతో పోరాడుతారు, నేను ఇక్కడ ఫ్యాన్ లేకుండా పోరాడుతున్నా. మనము పోరాడుతున్నది ఇక్కడ లోక సంబంధమైన ఇహలోక సంబంధమైన వాటిదంటే నేను ఫ్యాన్తో పోరాడుతాను. దేశ రక్తం ఇచ్చాను. ఇందాక నుంచి నాకు భయం వేసేస్తుంది. అక్కడ కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెమట్లే. మీ ముందు చూసి పడుతున్నాయి, ఎక్కడ చూసి పడుతున్నాయి అర్థం కాలేదు నాకు. ప్రభు నేను వెళ్ళినప్పుడు అలా కొంచెం చల్లగా ఉంటుంటే ఇక్కడ చల్లగా ఉంది. ఏసీ రక్తం ఏం చేయం. హల్లెలూయా. ఏసీ సరిపోతే ఇక్కడ చెమటలు కూడా పట్టవు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ద మ్యాన్ హూ నోస్ గాడ్స్ హార్ట్. దేవుని మనస్సునే ఎరిగిన ఒక దైవజనుడిని గురించి ఈ రాత్రి మనం తెలుసుకోనకపోతున్నాం. ఒక దైవజనుడిగా, ఒక దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలుగా దేవుని ప్రజలను ఐగుప్తు అనబడి ఒక చెర నుండి దేవునికి చిత్త ప్రకారము నడిపించుకోగలిగిన కృప పొందుకున్న వాడిగా, ఆయన కార్యములనే తన జీవితాంతము అనుభవించిన వాడిగా ఒక దైవజనుడు మనకి కనబడుతున్నాడు. ఆయన పేరు దైవజనుడైన మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాధారణంగా 40 సంవత్సరాలు తన యొక్క అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, 40 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి కఠిన శిక్షను పొందుకున్నవాడు, ప్రజలందరినీ నడిపించగలిగిన కృప పొందుకుని అనేకమైన అడుగులు వేస్తూ దైవజనుడిగా దేవుని మనస్సునే తెలుసుకోగలిగాడంటే అంతకన్నా గొప్ప పాయింట్ ఏమి లేదు ఇక్కడ. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, దైవజనుడు అంటే
దేవుని మనస్సును ఎరిగిన వాడా. హల్లెలూయా. దేవుని మనసు ఏమిటండి? ఇంకో మాట చెప్పిన, దేవుని మనస్సును ఎరిగిన వాడు మాత్రమే కాదు, దేవుని మనస్సును కలిగిన వాడు దైవజనుడు. కొట్టో చెప్పట్లు ఈ మాటకి అసలు. హల్లెలూయా. దైవజనుడు అంటే అర్థం ఏమిటి? దేవుని మనస్సును ఎరిగిన వాడు మాత్రమే కాదు, దేవుని మనస్సును కారణం ఏంటి తెలుసా? దేవుని మనస్సును ఎరగడం గొప్ప కాదుగా, దేవుని మనస్సును కలిగి ఉండడం గొప్ప. హల్లెలూయా. అది దైవజనుడు అంటే. అసలు పెద్ద పాయింట్ ఏమిటి అంటే, మనకి సీఎం గారి మనసు, పిఎం గారు మనసు తెలిస్తేనే మనం గొప్పగా ఫీల్ అయిపోతాం. సమస్తమును సృజించి ఒక్క మాటతో అన్ని కలుగుగాక అంటే ఒక మాటలో వేసి రక్తం వేద్దాం. ఆయన మనసునే తెలుసుకోగలిగినంత కృప పొందుకున్నవాడు దైవజనుడు. హల్లెలూయా. ఆయన మనసునే కనుగొని ఆయన చిత్తమునే జరిగించడానికి దివారాత్రులు ప్రయాసపడువాడు దైవజనుడు. దైవజనుడు అంటే సాధారణమైన ఒక పాయింట్లో దైవజనుడు అని పేరెట్టేసుకుంటే పెద్ద పాయింట్ ఏం కాదు కదా. ఆయన మనస్సు తెలుసుకోవాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి, ఆయన ఆలోచన తెలుసుకోవాలి, ఆయన తలంపులు తెలుసుకోగలగాలి, ఆయన మనస్సులోనికి తొంగి చూడడం మనం నేర్చుకోగలగాలి. ఆయన మనస్సులోకి తొంగి చూడడం నేర్చుకున్నప్పుడే, ఆయన చిత్తము, ఆయన ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడే నిశ్చయముగా ఆయన కార్యములే సఫలమవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఒక దైవజనుడి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆ దైవజనుడికి సాధారణంగా మాట్లాడాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, నోటి మాంద్యము కలిగిన వాడు. ఏ దైవజనుడు? ఆ దైవజనుడు టంగ్ ఉంది అతనికి. అతని మనస్సు, అతని నోరు ఏమంటుంది? త్వరగా నత్తి, మాట త్వరగా రాదు. మోషే, అయ్యో స్తోత్రం, వేసి రక్తం ఏంటి ప్రభువా అనలేదు అక్కడ. చెప్పునైనా అన్నాడు. చెప్పునైనా అంటే, మోషే ఎట్లా వెళ్ళాలి బాబా? ఎక్కడికి? నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించుటకు. ఏమన్నాడు మాట్లాడి తెలుసా? సాకులు చెప్పుకోవడం మొదలెట్టాడు. ఏమన్నా తెలుసా? నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేదయ్యా, నా వల్ల కాదు, నేను అడుగు తీసి ముందుకు వెళ్ళలేను. అసలు పాయింట్ చెప్పాలంటే, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళలేను అంటే, అక్కడ అందరూ ఒకటి చంపేసి వచ్చేసాడు. వెళ్ళకుండా మళ్ళీ వెళ్తే మళ్ళీ వేసేస్తారు జైల్లో. పెద్ద కూడికేం కాదు. మళ్ళీ అక్కడ తిరిగి వెళ్తే మళ్ళీ తిరిగి రాసే పరిస్థితులు ఏమి లేవు. దానికి ఒక చిన్న వంక పెట్టుకున్నాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా నాకు నోటి మాంద్యము ఉందయ్యా అంటే, నోరు ఇచ్చిన వాడు నేనే. మంచి వాళ్ళందరూ స్తోత్రం. నోరు ఇచ్చింది ప్రభువా నేనా మీకు? హల్లెలూయా. ప్రభువేగా. నోరు ఇచ్చిన వారెవరు? ప్రభువేగా. మరి ఆ నోటితో ఒకసారి స్తోత్రం చెప్పండి. స్వరం పంచితే మంచిది. హల్లెలూయా. మనం నిరీక్షణ పాలేకర నెల్లవయ్యా అన్నారంట. మీ ప్రార్థన అయిపోయిందో వెళ్ళిపోతాం మేము. మీరు ఉన్న మనం మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటగా మీ ఎదుట నేను తీసుకురావాలని ఆశపడుతున్న విషయం ఏంటో తెలుసా? ఒక దైవజనుడు దేవుని మనసు తెలుసుకోగలిగితే, ఒక దైవజనుడు దేవుని మనసు తెలుసుకున్నవాడిగా ఉంటే జరిగే ఒక లాభం ఏమిటో మీ ఎదుట నేను చాలా ఆశపడుతున్నాను. దేవుని మనస్సు తెలుసుకోగలిగిన ఒక దైవజనుడు, దేవుని మనస్సును కలిగిన ఒక దైవజనుడు, దేవుని మనస్సుని తన మనసుగా కలిగినటువంటి ఒక దైవజనుడిని కలిగి ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో మీరు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, దేవుని సేవకులకు మేము నమ్ముతున్నాం, ఇక్కడున్న దైవజనులకు ప్రతిష్ఠించబడుతున్న వారు దేవుని మనస్సు తెలుసుకున్నవారు. హల్లెలూయా. ఎందుకు చెప్పగలుగుతున్నారంటే, వారికి చాలా అవసరాలు ఉంటాయి, ఖచ్చితంగా చాలా అక్కర్లు ఉంటాయి. కానీ దేవుని మందిరం మీద వారికి ఉన్న ఆశ, వారి పనులన్నీ పక్కన పెట్టుకుని ఆయన కోసం ప్రతిష్ఠించబడ్డాలని ఆశపడ్డాలని చూశారు. అది ఎవరి మనస్సు? ఎవరి మనస్సు? అది ఆయన పని చేయాలని, ఆయన ఉద్దేశంలో ఉండాలని, ఆయన చిత్తంలో అడుగులు ముందుకు వేయాలని ఆశపడ్డం. అది ఎవరి మనస్సు? దేవుని మనసే కదా, దేవుని చిత్తమే కదా, దేవుని ఆలోచన కదా. ఆ మాటలను యథార్థంగా తీసుకుని మాట్లాడుతున్నాను. దేవుని మనస్సు ఎరిగిన దైవజనుని కలిగి ఉండుట నిజముగా మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా. అట్టి కృప పొందుకున్నారు మీరు, నేను నమ్ముతున్నాను. ఇది 2022 సంవత్సరం 26వ తారీఖు 3వ మాసం. మరలా మేము వచ్చినప్పుడు ఇది సరిపోకూడదక. కొంచెం ఆమెనో స్తోత్రంలో చెప్పండి. ఏంటి ప్రభు మాకు ఈ కష్టాలు, మేము మొద్దు పెడితే సైలెంట్గా వెళ్ళిపోతాం, ఏ రకమే ఇచ్చి ఎంత కష్టాలు తీసుకొచ్చి పెట్టారు మాకు యానివర్సరీ నట్టు. నేను మాట చెప్పిన విశ్వాసంతో ఏ మాట పలికితే ఆ మాట జరిగిపోతా. ఫోటో చెప్పట్లు గట్టిగా మీరు చెప్పండి. బాగుండే సరిపోతుంది కదా. హల్లెలూయా.
సాతాను గారిని కొట్టడానికి మనకు కొంచెం బలం కాదు. మీరు కొట్టే దెబ్బలకి దోమలు చచ్చిపోతలా. ఈ సాతాను గడి చచ్చిపోతాడు. పాపిస్తోడిని ఎక్కువ చంపేయాలి. మా మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆడొక్కడే అడ్డుపడేది మన పొలకి, ఇంకెవరు అడ్డుపడలేడు మనకి. ఒక మాట చెప్పిన, దేవుని మనస్సు ఎరిగిన ఒక దైవజనుడు, దేవుని మనస్సు ఎరిగిన దైవజనుడు గురించి నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండము 32వ అధ్యాయం. ఇదే దైవజనుడు గురించి మీ ఎదుట ఉంచాలని ఆశపడుతుంది. నిర్గమాకాండము 32వ అధ్యాయం 7వ మాట. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? మొదట ఇజ్రాయేలీలను నా ప్రజలైన ఇజ్రాయేల్ అన్నారు ప్రభు. 32:7 ఏమంటున్నారు ప్రభు చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి. ఎవరు? నీవు రప్పించిన ఎవరు ప్రజలంట? అదేంటండి? ఇజ్రాయేలు ప్రజలను విడిపించమన్నది ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు బంధకములో ఉన్నప్పుడు వారికి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మోషేని ఎన్నుకున్నది ఎవరు? దేవుడేగా. ఇప్పుడు వారు ఎవరి ప్రజలై ఉండాలా? అసలు పాయింట్ మాట్లాడుకుంటే ఎవరి ప్రజలు? దేవుని ప్రజలేగా, దేవుని వారసులేగా, దేవుని జనాంగమేగా, ప్రతిష్ఠిత జనమేగా. ఇప్పుడు వారు పాపం చేస్తున్నప్పుడు మోషే వారికి ప్రతినిధిగా ఉన్నప్పుడు, మోషే వారి పక్షం నిలబడి ప్రభుని ప్రతి విషయం అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నారు తెలుసా? నువ్వు కిందకి వెళ్ళి నీవు రప్పించిన నీ ప్రజలైన ప్రజలైపోయారు. అసలు పాయింట్ ఏమిటి అంటే, ఇప్పుడు దైవజనుడు, దేవుని మనసు తెలుసుకున్నటువంటి దైవజనుడు దేవుడే పంపిస్తే వెళ్ళగా, దేవుడే ఆలోచన చెప్తే వెళ్ళగా, దేవుడే వెళ్ళమంటే వెళ్ళగా, ఆ దైవజనుడు వారి పక్షం నిలబడుతుండగా ప్రజలు ఎవరు వారైపోయారు? దైవజనుడు వారైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ప్రజలు ఎవరు సొత్తు అయిపోయారక? అంటే వారు పాపం చేస్తే ఎవరిని అంటున్నారు దేవుడు? వారు తప్పిదం చేస్తే ఎవరిని అంటున్నారు దేవుడు? వారు సరిగ్గా సక్రమమైన మార్గంలో నడవకపోతే ఎవరిని అంటున్నారు దేవుడు? మోషే నా ప్రజలు అంటలా, మోషే నీవు రప్పించిన. పాయింటే మారిపోయిందిగా. ఇప్పుడు మోషే గారు తిరిగామన్నా మళ్ళీ సేవకుడైతే ఏంటయ్యా నేను మెదలకుండా నా బాధ పడతా, పెళ్లి చేసుకుని అక్కడ ఒక చంపేసి ఇక్కడ మెదలకుండా వచ్చి పెళ్లి చేసుకుని మా మామగారు పవర్ పడలేక కొండల్లో తిరుగుతుంటే నువ్వు పిలిస్తే గానీ నేను వచ్చాను, కానీ అంతటి నేను సర్లే వచ్చాను పో, సర్లే మెదలకుండా కూర్చుంటే ఇదిగో ఇది నా మందిరము, ఇది పరిశుద్ధాలయము, ఇక్కడ నీకు నీ చెప్పులు విడిచిపెట్టి నేను నీకు చెప్పిన వాటన్నిటినీ నువ్వన్నీ చెప్పావుగయ్యా, నువ్వు పంపిస్తే వెళ్ళాను, నువ్వు పిలిస్తే వచ్చాను, నా అంతటా నేనేం చేయలేదని అంటాం మనం. కానీ చూడండి ఒక మాట, ఒకసారి దేవుడు ప్రజల పక్షం ఒక దైవజనుడు నిలబడుతున్నాడంటే ప్రజలు దైవజనుడు సొత్తుగా మారిపోతారా? ఇప్పుడు వారి పక్షముని ఆడవలసింది ఎవరు? వారి పక్షాన కన్నీరు విడవలసింది ఎవరు? వారి పక్షమున దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టవలసింది వారెవరు? దేవుని పాదాలు పట్టుకు తగ్గిపోయి, అయ్యా నా ప్రజల మీద రాబోతున్న ఉగ్రతను తొలగించు, నా ప్రజల మీద నీ కోపమును తొలగించు, నా ప్రజలు ఏమీ తెలియని వారని ఏడవలసింది ఎవరు? దైవజనుడే. గుండె బద్దలైపోద్ది ఒక్కొక్క మాట వింటూ ఉంటే. ఎంత భారము, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాయి తెలుసా? ఒక్కొక్కసారి తినడానికి తిండి లేకపోయినా, ఒక్కొక్కసారి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే, అయ్యా ఇదిగో నా ప్రజలైన వారు నీ త్రోవలో లేరని తెలుసు, నా ప్రజలైన వారు నీకు ఇష్టంగా లేరని బ్రతుకుతున్నారని తెలుసు, ఒక్కసారి మా ముఖము చూసైనా ఒక్కసారి వారిని ఏడ్చేవాడండి దైవజనుడు. చాలా మందికి దురదృపణం ఉంటుంది ఏమో తెలుసా? వీళ్ళందరూ సేవకులు ఎందుకు అయిపోతారు? డబ్బులు వచ్చి అతని ఏడవుతాయి, తినడానికి తిండి ఉండదు, వేసి రక్తం ఇచ్చా. ఇప్పుడు వీళ్ళకి కట్టినప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడుంటారు మంచి వాళ్ళందరూ. వాళ్ళందరూ ఆడి సంబంధులు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అక్కడక్కడే తిరుగుతాడంట ఆడి పేరు, అక్కడక్కడే తిరుగుతాడంట. ఆడి పేరేంటి? అక్కడక్కడ తిరుగుతాడంట. అక్కడ తిరుగుతూ ఆయన మందిరములోనికి, ఆయన సన్నిధానములోనికి వాడు వెళ్ళని యోగులను ఉందిగా. ఎక్కడెక్కడ తిరుగుతాడంటాడు? ఎక్కడ దేవుని పని జరుగుతుందో, ఎక్కడ దేవుని కార్యం జరుగుతుందో అక్కడే తిరుగుతా అంటాడు. నేను ఒక మాట చెప్పిన, దేవుని ప్రజల పక్షమున ఏడవలసిన బాధ్యత, దేవుని ప్రజల పక్షమున దేవుని పాదాలు పట్టుకోగలిగినంత కృప పొందుకున్నవాడు
దైవజనుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఇంకను క్షేమంగా ఉన్నామంటే, మనం ఇంకను ఆరోగ్యంగా ఉంటున్నామంటే, మనం ఇంకను దేవుని కృపను పొందుకొని సుఖ జీవితం బ్రతుకుతున్నామంటే దైవజనుడు కార్చిన కన్నీరే, దైవజనుడు కార్చిన ఆ రక్తము, ఆ కన్నీటి ధారలే, తన మోకాల అనుభవమే ఇంకను మనం క్షేమముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం క్షేమమును అనుభవించకుండా క్షేమమును అనుభవిస్తున్నామంటే కారణం తెలుసా? ఆయన పక్షమున, ఆయన ప్రజల పక్షమున మోకాలుని ఆయన పాదాలు పట్టుకోగలిగిన దైవజనులు ఉన్నారు కాబట్టే ఇంకను మనం క్షేమంగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక దైవజనుని యొక్క తెగింపు ఎలా ఉంటుందో ఒక చిన్న మాట చెప్పి మీకు వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఒక దైవజనుని యొక్క తెగింపు ఎలా ఉంటుందో చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం చదివి పెట్టండి. అయ్యో నీవు వారి పాపమును, అయ్యో నీవు వారి పాపమును నీవు ఒకవేళ పరిహరించితివా సరే, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనుడు మొదలుకున్నాడు. ఏమంటున్నాడు? మోషే, నీవు రప్పించిన నీ ప్రజలు, నీ వారు పాపం చేశారయ్యా. ఇప్పుడు వారి మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది, ఒక ఉపద్రవం రాబోతుంది అని దేవుడు అంటే 32:32లో దైవ చేయడం అంటే తెలుసా? అయ్యో వారి పాపమును బట్టి నువ్వు ఒకవేళ శిక్షించాలి నువ్వు నిర్ణయించుకున్నావా? ఒకవేళ నువ్వు డిసైడ్ అయిపోయావా? అయ్యా వారు సక్రమంగా లేరంటే ఎవరు తప్పు? అది ఎవరు తప్పు? వారు తొట్టిల్లిపోయారంటే అది దైవజనుడు ఏమైనా అక్కడ ఏమైనా తగ్గితం చేశాడంటారా? ఇజ్రాయేల్ సక్రమైన మార్గంలో నడిపించున్నాడా? నడిపించలేదంటారా? నడిపించాడుగా. ప్రతి విషయంలో దేవుని ఎదుట నిలబడి, ప్రతి విషయంలో దేవుని ఇజ్రాయేలు పక్షమున దేవుడిని పాదాలు పట్టుకుంటున్నాడు మోషే. ఏనాడు దేవునికి వ్యతిరేకమైన పని ఏనాడు చేయలేదు కదా. ఒక పాయింట్లో చెప్పాలంటే వారిని నడిపించిన నాటి నుండి వారికి వ్యతిరేకంగా, వారు ఎన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన మోషే మాత్రం వారిని సక్రమమైన మార్గంలో పెడుతూనే. కానీ ఆ పాయింట్లో 32 అంటాడు కదా, నీవు గనక వాళ్ళ మీద శిక్ష కొట్టివేస్తే సరి, లేకపోతే నా పేరు కూడా అంటే ఎంత తెగిచుంటాడు. ఒక దైవజనుడికి మాత్రమే ఈ మనసు ఉంటుంది. నేను సక్రమంగా నా బిడ్డలను పెంచలేకపోయాను కాబట్టి, నేను సక్రమంగా నా బిడ్డలు నడిపించలేకపోయాను కాబట్టి వారి మీద ఉగ్రతకు కారణం ఎవరో? నేనే కాబట్టి నా పేరు కూడా. ఎంత డేర్ అండ్ స్టేట్మెంట్ అండి అది. ఎంత గొప్ప ధైర్యంతో చెప్పిన మాట అండి అది. నా పేరు కూడా తీసి, నా పేరు ఒక్కటే ఉంచి ప్రభు, వాళ్ళు ఉన్నా లేకపోయినా సార్లే అనుకున్నటువంటి దైవజనుడు మనస్సు కాదు కదా. దైవజనుడు అంటే నేను ఎక్కడుంటానో నా జనులు అక్కడ ఉండాలి, నేను ఏ స్థలంలో ఉంటానో నా ప్రజలు అక్కడ ఉండాలి, నేను పరిశుద్ధుల సంఘములో ఉంటే నా బిడ్డలు కూడా ఎక్కడ ఉండాలా? పరిశుద్ధుల సహవాసంలోనే ఉండాలి. నేను పరిశుద్ధ రాజ్యములో పరలోక పట్టణంలో ఉంటే నా బిడ్డలు కూడా ఎక్కడ ఉండాలా? అది దైవజనుడి మనసు. దైవజనుడి మనసు ఏమిటి? మీరు విడవబడి వారొక్కరే ఎత్తబడాలని దైవజనుడు ఏ దైవజనుడు కోరుకోడు కదా. మీరు విడవబడి, మీరు ఎక్కడే విడివబడి మేమందరం, మేమును మా కుటుంబము, మేము పరలోకంలో ఉండాలని ఏ దైవజనుడు కోరుకోడు కదా. మాకు ఇవ్వబడిన ఒక్కొక్క ఆత్మ, మా ఎదుట ఉంచబడిన ఒక్కొక్క ముత్యాలు మీరు మిమ్మల్ని చెక్కడానికి, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, ఆ దినాన ఆయన వచ్చినప్పుడు నమ్మకమైన వారిగా ఆయన ఎదుట కనపరచుకోవడానికి ఇక్కడ చచ్చిపోతూ ఉంటాం మేము ప్రతిరోజు. ఆయన బలిపీఠం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాం ప్రతి బిడ్డ కొరకు. కారణం తెలుసా? ఎందుకంటే మిమ్మల్ని ఎలాగో అప్పగించాడో మీ ప్రతి గాయమును కట్టి, మీ ప్రతి రోగము కొరకు వారి ఎదురు ప్రార్థన చేసి, దేవుని ఎదురు ప్రార్థన చేసి, ప్రతి పాపపు విడుదల కొరకు ఆయన పాదాల మట్టుకు తగ్గిపోయి ఆయనకు నమ్మకమైన వారిగా మిమ్మల్ని ఆయనకు అప్పగించడానికి ప్రతిరోజు దైవజనుడు చచ్చిపోతారు ఉంటాడు అక్కడ బలిపీఠం దగ్గర. అర్పణగా మారిపోతాడా దైవజనుడు? అంటున్న మాట అదే. వాళ్ళ పేర్లు ఉంచితే ఉంచయ్యా, వారి మీద పాపం కొట్టేస్తే కొట్టే, లేకపోతే నా పేరు కూడా. ఇది ఎవరి మనసు అంటారు? దేవుని మనసు కాదంటారా? ద మ్యాన్ హూ నోస్ గాడ్స్ హార్ట్. దేవుడు తెలుసుగా దైవజనుడి పేరు ఆయన కొట్టేయడని. అది ఏంటి అర్థం? దైవజనుడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మరలా వెళ్దాం, వారి పాపము వారి గుర్తు చేద్దాం, మరలా వారిని సక్రమమైన మార్గంలోనికి వారిని నడిపిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు ఏ దైవజనుడు ఏం కోరుకోడు తెలుసా? డబ్బులు రావాలి, మీరు కట్టలు పట్టుకోవాలని కోరుకోడు తెలుసా? మీరు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతూ ఉంటే చాలేక ఏసు రక్తం వేద్యం, మా గుండె నిండా సంతోషమే, మా ఇంటి నిండా డబ్బే, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏ డబ్బు?
మీరు సక్రమంగా ఉంటే చాలండి, మాకు ఏజ్ రకం అక్కడ వచ్చేది, అక్కడ నుంచి వచ్చేది మాకు జీతం, ఎక్కడి నుంచి వచ్చేది? మీరు కుదురుకుంటారు కదే మా బాధ. మీరు కుదురుగా లేకపోతే మాకు ఈ కష్టాలు అయ్యింది. మిమ్మల్ని కుదురుపరచడానికి రోజు ఉపవాసం, రోజు కన్నీటి ప్రార్థన, రోజు వేయి పూజ ప్రార్థన. మిమ్మల్ని కుదుర్చబడడానికి మేము కుదురుపోయిపోతున్నాం. మీకు మాదిరిగా ఉండడానికి, మేము మాదిరిగా మార్చబడడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఒక మాటను ఎదురు చెప్తున్నాను, ఇంకో మాట చెప్పి నేను వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను సమయానుకూలతను బట్టి. దేవుని మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 106వ దావీదు కీర్తన, కీర్తనల గ్రంథం 106వ దావీదు కీర్తన 23వ మాట చదివి పెట్టరా. 106:23. అప్పుడు ఆయన నేను వారిని ఏం చేస్తాను? నశింపజేస్తాను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి ఆయనకు ఏం పడిపోయాడట? మాట చెప్పనా? ఇప్పుడు దేవుడు ఇలా నడుచుకొని చేస్తాడు. మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తానంటే దైవజనుడు అంటున్నాడు, ఆయన పాదాలు పట్టేసుకుని అంటున్నాడు, అయ్యా ఒక్కసారి కృప చూపించాయ్యా. నీ కోపము వారు భరించలేనిదే, నీ ఉగ్రత వారు సహించలేనిదయ్యా. అది వారి మీద పడితే అసలు ఇక వాళ్ళు బతకలేరయ్యా. ఒక్కసారి కృప చూపించు ప్రభు అని ఆయన పాదాలు పట్టేసుకుని ఎడుతున్నాడట. ఒక్క అవకాశం ప్రభా, ఒక్క అవకాశం ప్రభా, ఒక్క అవకాశం ఇస్తే మరలా నీ ప్రజలని ఇశ్రాయేలులో నీ తట్టు తిరిగేలాగా నేను చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ విధము చేతనేనో, ఎలాంటి కార్యములు చేసేనో ఆయన పాదాలు పట్టేసుకుని ఏడు చేయలేనో మన మీద ఉగ్రతను తప్పించుకోగలిగిన కృప పొందుకోవడానికి ప్రయత్నం చేయవాడే దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము ఒక మాట చెప్పిన ఒక చిన్న సందర్భం బైబిల్లో జ్ఞాపకం వస్తుంది. తోటమాలి ఉన్నాడు, యజమానుడు వచ్చాడు, అప్పటికి చాలా సంవత్సరాలు గతించిపోయింది. అరే అబ్బాయి ఏంట్రా ఎన్నిసార్లు ఈ మొక్కని ఇలాగ ఈ చెట్టుని ఇలాగ ఉంచుతావు, తీసేసి వేరేది చేయి, వేరేది పెట్టంటే తోటమాలి అంటాడయ్యా, అయ్యా ఎంతో దున్నానయ్యా, ఎన్నో ఎరువులు వేసానయ్యా, ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఇప్పుడు వచ్చేసి తీసేయంటే ఎట్లాగయ్యా? ఇదిగో నేను కన్న బిడ్డయ్యా, నేను వారి కొరకు కన్నీరు కార్చానయ్యా, నేను వారి కొరకు ఎంతో ప్రాధేయపడ్డానయ్యా, ఒక ఆత్మ రక్షించానయ్యా. ఆ ఫలము పొందుతున్నప్పుడు, ఆ ఫలము పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ ఫలములు కాయడానికి ఇంకా సమయం పట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యజమానుడు వచ్చి అంటాడు, ఆ ఫలములు కాయిన చెట్టును ఏం చేయాలా? ఒక దైవజనుడు గుండె బాధలా ఉంటుంది తెలుసా? కష్టపడి ఏడ్చి కన్నీరు కచ్చి ప్రసవ వేదన పడి ఒక ఆత్మల కంటే ఆ ఆత్మ ఫలముగా, ఆ ఆత్మ ఫల పరిపక్వతలోనికి రాకపోగా, ఆ ఆత్మ ఆ ఫలము ఆ చెట్టు ప్రయోజనకరంగా లేకపోయినప్పుడు ఇంకను ఆ చెట్టును చూసి ఏడుస్తూ ఉంటాడట. ఒక్క సంవత్సరం అవకాశం అయ్యా, ఇంకో సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా, ఇంకో సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం చాలయ్యా, ఈసారి ఇంకో మంచి ఎరువులు వేస్తానయ్యా, ఇంకోసారి మంచిగా దున్నుతానయ్యా, మంచిగా నీరు పడతానయ్యా, ఇంకో సంవత్సరం నువ్వు వచ్చే లోపల ఏ విధము చేత నేను ఈ మొక్కకు లేకపోతే ఈ చెట్టుకు నేను ఫలములు తేవడానికి ప్రయత్నము. కన్న వారికి తెలిసిద్ది ఆ బాధ ఏంటో. గుండెల మీద తన్ని వెళ్ళిపోయి జీవితాలు ప్రణంగా పెట్టి ప్రసవ వేదన పడుతున్న సమయాల్లో ఒక బిడ్డ ఫలింపులోనికి వస్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తున్నాడు, ఇక దేవుళ్ళలో ఎదుగుతున్నాడు అనే లోపలే ఆ బిడ్డ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతే ఆ బాధ కన్నవాడికి తెలిసింది. ఆత్మీయ జీవితంలో మేము ఎన్నో ఎదుర్కొన్నాం. గుండెల మీద తన్ని ఎంత మనసు ఆడుకుంటే గుండెలకు హత్తుకుని ఎంత ప్రేమ మాకుంది. గుండెల మీద తన్ని ఎంత మనసు ఆడుకుంటే గుండెలకు హత్తుకునేంత ప్రేమ మాకుంది. ఎంతో మంది బిడ్డలు ఈ చేతుల మీద పెంచిన వాళ్ళు చాలా మంది గుండెల మీద తన్నేస్తూ ఉంటుంటే ఇంకా దైవజనుడిగా మేము ఏమిడుస్తూ ఉంటాం తెలుసా? ఇంకొక సంవత్సరం ఇవ్వయ్యా, ఇంకొక సంవత్సరం నేను ఇవ్వాల్సింది ఇవ్వలేదేమో, నేను పెట్టాల్సింది పెట్టలేదేమో, ఇంకా వాడికి కావలసింది ఇంకా. ఆ బిడ్డను కన్నది నేనని తెలిసినప్పుడు, ఆ బిడ్డ నా ఎదుటే నాకు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు ఒక దైవజనుడిగా గుండె ఎలా ఉంటుంది? గుండె పగిలిపోతే. దేవుని సంగమా, నేను ఒక మాట చెప్తున్నా,
దైవజనుడు దేవుని మనసు ఎరిగిన వాడు. కానీ దేవుని పిల్లలను పెంచే విషయంలో చాలాసార్లు దైవజనులుగా మేము విఫలమైపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? మేము గుండెలకు హత్తుకునేంత ప్రేమ చూపిస్తుంటే వారు మాత్రం గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయేంత ప్రేమను మాత్రం, ఆలోచన మాత్రం వారు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక దైవజనులుగా మా బాధ ఏంటో తెలుసా, మా ప్రయాసం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనను ఆయన శిక్ష మన మీద, మా కుటుంబాల మీద, మన సంఘాల మీద పడకుండా ఆయన ఎలాగైనా మెప్పించైనా ఆయన పాదాలకు అవసరమైతే ఆయన పాదాలు పట్టేసుకొని కన్నీరు కార్చైనా ఎలాగైనా పోరాడైనా శిక్ష నుండి తప్పించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. కానీ దైవజనుడు శిక్ష మాత్రం పడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ శిక్ష మాత్రం పడనీయని వాడు మాత్రమే దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడిగా చెప్తున్నాను ఈ మాట. చాలా సందర్భాల్లో నేను ఈ మాట చెప్తూ వచ్చాను చాలా సేవకులకి. అదేమిటంటే, దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు చెప్తున్న మాట తెలుసా? ఈ మొక్క పనికి రాదయ్యా, ఈ తోటమూలతో ఉంటున్నాడు యజమానుడు, ఈ మొక్క పనికి రాదురా నాన్న, తీసేయి. ఒక సంవత్సరం చూసావు పని చేయాల, రెండో సంవత్సరం చూసావు పని చేయాల, మూడో సంవత్సరం చూసావు, తీసేయగా అంటే, అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వయ్యా, ఎలాగైనా ఈ చెట్టులో నుండి నేనేం తీసుకురాగలుగుతాను. అసలు మీరే మా ఆనందం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే భక్తుడు పౌలయ్య గారు అంటారు కదా, మా అతిశయము మా ఆనందము మీరే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ఇంట్లో దుఃఖం ఉంటే మేము సంతోషంగా ఉంటామా? మీ అందరి ఇంట్లో దుఃఖం ఉంటే మేము సంతోషంగా ఉంటాం దైవజనులుగా? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు ఏడుతారో లేదో తెలియదేమో కానీ దైవజనుడు మాత్రం ఖచ్చితంగా. నువ్వు ఏడ్చినప్పుడు ఏడుతాడు, నవ్వినప్పుడు నవ్వకపోయినా అది పెద్ద పట్టింపేం కాదు. కానీ నీ కష్టంలో నీ పక్కనే ఉంటాడా, నీ కన్నీటిలో నీ పక్కనే ఉంటాడు. నాన్న ఏది చేసిన చేత కాకపోయినా, ఎంత చేత కాకపోయినా నాయన నేను ఏమి చేయగలుగుతాను, అది చేయగలుగుతానని తన యొక్క మాట వరుసగా ఒక మాట, తన ధైర్యపరిచే మాటను దేవుని కృపను పొందుకుని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుల యొక్క గొప్పతనం ఏమిటో ఒక చిన్న మాటలు నేను ముగిస్తాను. ఆ మాట ఏంటో తెలుసా? దైవజనుల యొక్క గొప్పతనం ఏమిటో చెప్తానండి. మీరేనాడైనా ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు కదా, ఏనాడైనా ఏ రోజైనా అయ్యగారు మాకు బాగాలేదు అంటే, పాదాక బాగాలేదు అంటావు పో అన్నారు. ఏ దైవజనులు అంటాడా? ఎందుకన్నాడండి? ఇసుకు రాదంటారా దైవజనులకి? మీకు వస్తుందా? మీ పిల్లలు పద్దాగా ఇసుకుతాంటే మీకు ఇసుకొస్తుందా? ఇసుకురాదా? మీరు కుటుంబంలో నలుగురినే మెయింటైన్ చేయలేరు. ఒకరి మాట ఒకరికి వేసి రకం 100 మందిని, 100 ఆలోచనలు కలిగిన వారికి, 100 వైరుధ్యమైన ఆలోచనలు కలిగిన వారిని, 100 మంది విభిన్నమైన తలాంపులు కలిగిన వాడిని ఒక్క దైవజనుడు దేవుని కృప పొందుకొని నడవగలుగుతున్నాడు. ఒకడంటాడు, ఏంటి పాస్టర్ గారు వాళ్ళకే మైకెత్తనాడు, చూస్తున్నా 2 వారాల నుంచే, ఈ వారం కనుక ఏమైనా వేసి రక్తం వేసి 3వ వారం పక్కన ఒక చర్చ ఉంది అక్కడికి వెళ్ళిపోతా. నిన్న కనులు అందుకేనా మేము మైకి వెళ్ళిపోతే అడుగుతాడు ఒకడు, అమ్మగారు అయ్యగారు అన్నపోతే ఇంకోటి ఎడుతాడు. వీళ్ళందరూ గుండెల మీద తల్లి వెళ్ళిపోవాలండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుండెల మీద తనందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రా మీరు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చదువుతున్నాను, మీరు గుండెల మీద తల్లి వాళ్ళు కాదు, మీరు ఆమె చెప్పండి. మీకు నమ్మకం లేదు అసలు. తంతానండి అప్పుడప్పుడు అవకాశం వస్తేనే, అప్పుడు రావట్లేదు. కానీ ఏసు రక్తం ఎంత గట్టిగా తొంత ఉంటే ఏసు రక్తం పాస్టర్ గారికి మమ్మల్ని జీవితంలో కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీకోసం నిరంతరం ఏడ్చేవాడు దైవజనుడే, నీకోసం ఆయన పాదాలు పట్టుకునేవాడు దైవజనుడే, నీకోసం తన ప్రాణమును కూడా త్యాగం చేయడానికి, తన ఆకలిని కూడా త్యాగం చేయడానికి, తన శరీరాన్ని కూడా త్యాగం చేయడానికి ఇష్టపడేవాడు ఈజ్ అ మ్యాన్ who knows the God's heart. దేవుని మనస్సు తెలుసుకున్నవాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 133వ దావీదు కీర్తన మొదటి మాట చదివి పెడతారు ఒకసారి. తెలిసిందే అందరికి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలు, ఎంత మనోహరము. ఇది కూడా తీయాల్సి వస్తుంది. చేసి రక్తం
అమ్మో కొత్త నిబంధన గ్రంథం ఉంటుంది 133వ దానికి అది తల మీద పోయబడి అహరోను ఘటన మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. హల్లెలూయా. సీయోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును. సీయోను కొండల మీదకు దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనులుగా ఇప్పుడు అభిషేకిస్తున్నాం కూడా ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆ మాట ఏమిటంటే, యాజకులుగా అహరోను మనకు ఒక నిదర్శనంగా యాజకులుగా కనపడుతున్నాడు. ఆ యాజక క్రమంలో అహరోను మీద ఉంచబడిన అభిషేకం అట ఎక్కడ వరకు చేరిందట? అంగీల అంచు వరకు చేరి, అంగీల అంచు వరకు సరిపెట్టుకోలేదట, అది పాదములకు వరకు తాకిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను, యాజకత్వంలో అహరోను ఒక శిఖరాగ్ర స్థాయిలో ఉంటే, తల అహరోను అనుకుంటే, గెడ్డం ఒక భాగం అనుకుంటే, దైవజనులు కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఈ శరీరం ఈ అంగి గొప్ప గొప్ప దైవజనులకు భావిస్తే, ఏదో ఒక మూలన అంత పెద్ద గొప్ప పరిచర్యకి చేయకపోయినా, అంత గొప్ప ఆధిక్యత పొందుకోకపోయినా, అంత గొప్ప ధనవంత గొప్పవారిగా పేరు ప్రఖ్యాతులు ప్రజల దగ్గర రాకపోయినా, ఏదో ఒక మూల ఏదో ఒక భాగంలో మనం ఉంటామంట ఖచ్చితంగా దైవజనులుగా. నేను అంటాను, అహరోను తాకిన అభిషేకమే నిన్ను తాకుతుంది. కొట్ట చప్పట్ల గట్టిగా. అహరోను మీద పడ్డ ఆ అభిషేక తైలమే, అహరోను మీద ఉంచబడిన ఆ అభిషేకపు ఆశీర్వాదమే, అది ఎక్కడి వరకు వస్తుందట? అంగీని తాకుకుంటూ అడుగులు పాదముల వరకు నీవెక్కడుంటే అక్కడికి నడుచుకుంటూ వచ్చేస్తుంటా. అప్పుడు దేవుని మూమెంట్. అంటే అహరోను ఏ అభిషేకమును పొందుకున్నాడో, ఏ అభిషేకమును అతను అనుభవించగలిగాడో, అదే అభిషేకము నువ్వు ఏ స్థాయిలో పరిచర్య చేస్తున్నా, మనుషులు గుర్తించకపోయినా, మనుషులు లక్ష్య పెట్టకపోయినా, మనుషుల్ని నిర్లక్ష్యం చేసినా, ఆ అభిషేకము మాత్రం నిన్ను తాకుకుంటూనే వెళ్ళిపోద్దంట. దానిని బట్టి మనం అతిశయపడాలి కానీ దానిని బట్టి మనము కన్నీరు విడవలసిన అవసరం లేదు. అహరోను దైవజనుడు తాకిన అభిషేకము, గొప్ప గొప్ప దైవజనులు తాకిన అభిషేకము, గొప్ప గొప్ప కనులైన దైవజనులు తాకిన ఆ అభిషేకము ఈ రాత్రి నన్ను కూడా తాకబోతుంది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఏ స్థాయిలో తాకబడిందో అదే అభిషేకము ఎక్కడ వరకు తాకిందట? పాదాల అంచు వరకు తాకిందట. నా పరిచర్య ఎవరు గుర్తిస్తలేదండి, నా పరిచర్య ఎవరికి మహిమకరంగా లేదండి, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదండి, ఎవరు నాకు అంత తలాంతులు కలిగిన వాడిని కాదని నేను లక్ష్యములోనికి రావట్లేదు అనుకుంటున్నావా? అహరోను తాకిన అభిషేకమే, అహరోను తాకిన ఆ తైలమే నిన్ను తాకబోతుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఆ పాదములకు తైలము తాకితే ఏమైంది? కాళ్ళకు నూనె పడింది అనుకోండి, ఏమైందండి? ఏం పడింది? కాళ్ళకు నూనె రాసుకున్నారు, ఏమైంది? జారిపడతారా? కాళ్ళ మీద నూనె కొడితే అది ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా అరికాల వరకు వెళ్ళింది కదండి. అరికాల మీదకి వెళ్ళిన నూనె ఏం చేసుకొచ్చింది? అడుగులేస్తూ ఉంటే ముద్రలను. నేను అంటాను, అభిషేకము తాకితే అక్కడ ముద్రలు పడిపోతాయి అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ముద్ర ఎలాంటి ముద్ర తెలుసా? ఇది ఎవరో సాధారణమైన వ్యక్తి వెళ్ళిన ముద్ర అడుగులు కాదు, ఇది అభిషేకించబడిన దైవజనుని యొక్క పాద ముద్రలు అనేసి ప్రజలు చెప్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అభిషేకము దిగి వస్తున్నప్పుడు, ఆ ఆశీర్వాదము దిగి వస్తున్నప్పుడు, నీవు నడుస్తుండగానే, నీవు అడుగులు వేస్తుండగానే, ఇది దైవజనులు అభిషేకించబడిన వారి యొక్క పాద ముద్రలని ప్రజలు పలుకుతారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కృప పొందుకున్నవాడిని మనం అసలు అహరోను అనుభవించిన ఆ అభిషేకము మన పాదాలు తాకి ఆ ముద్రలు సజీవ సాక్ష్యములుగా రాబో తరములకు అది ఒక సాక్ష్యాన్ని నిలబడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనుషులు గణపరచవలసిన పరిచర్య కాదు, ఇది మనుషుల చేత గణపరచబడవలసిన ఒక గొప్ప పరిచర్య కాదేమో కానీ దేవుడే గణపరచబోతున్న పరిచర్య, దేవుడే ఎన్నుకోన్న పరిచర్య, దేవుడే ఏర్పరుచుకున్న పరిచర్య కనుక ఆ పాద ముద్రల అభిషేకము అది తరములు చూడబోతున్నాయి అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి సర్టిఫికేషన్ కావాలి మనకి? అహరోను తాకిన అభిషేకం మనం తాకబోతుంది. కొంచెం గట్టిగా అమ్మని చెప్పండి, ఈ అభిషేకం తాకబోతుంది. అహరోను తాకిన
యాజకత్వంలో శిఖరాగ్ర స్థాయిలోనికి చేర్చబడిన దైవజనుడే ఏ అభిషేకం తాకిందో ఏదో ఒక మూల, ఒక పాయింట్లో ఏసన్న గారు అంత గొప్ప వాళ్ళం కాదేమో, గొప్ప గొప్ప దైవజనులు అంత గొప్ప గొప్ప వాళ్ళం కాదేమో, ఏదో ఒక మూల, ఒక పక్కన పడడానికి కృప పొందుకున్నా, ఒక్క మూలనన్నా ఉంటానని, నీ పనుల్లో మాత్రమే ఉంటానని చెప్పుకొని బతుకుతున్నామేమో. కానీ అంత గొప్ప దైవజనులు తాకిన అభిషేకమే మనం తాకపోతాం. హల్లెలూయా. నేను అంటాను, వాడు చేసినంత గొప్ప పరిచయం చేయలేమో, కానీ ఆయన కోసం ఒక్క ఆత్మనైనా ఆయన దాని చేర్చగలుగుతాం కదా, ఒక్క మనిషినైనా ఆయన కోసం పట్టగలుగుతాం కదా, ఒక్క వ్యక్తినైనా ఆయన రాజ్యంలోకి చేర్చబడడానికి ఈ అభిషేకం చాలు కదా. ఒక్క వ్యక్తిని పరలోక రాజ్యంలో చేరితే ఆయన అంటాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. చాలండి, ఏం పెట్టు తెలుసా, డబ్బులు ఇస్తారో ఏదో అని కాదు కదా, మిమ్మలను ఆయన ఎదుట పెట్టాలని, మిమ్మల్ని ఆయన ఎదుట చేర్చాలని, ఆయన రక్తములో కడగబడిన మిమ్మలను ఆయన కోసమే సిద్ధపరచాలని ఎదురు చూస్తున్నది ఒక దైవ సమూహము. వారి దైవజనులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని మాటలన్నా, ఎన్నిసార్లు ఎన్నెన్ని మాటలన్నా, ఎందుకు దైవజనులు ఇంకా నువ్వు మీకోసం ప్రాధాన్యపడుతున్నా తెలుసా? ఏ విధము చేతనైనా ఆయన ఎదుట మిమ్మల్ని కనపరచాలి. అప్పుడే మాకేమొస్తుంది? Get the salary from God. నేను అంటాను, అహరోను తాకిన అభిషేకమే ఎవరిని తాకబోతుంది? ఈరోజు మనందరినీ తాకబోతుంది. హల్లెలూయా. అహరోను అభిషేకము, ఏ అభిషేకమును పొందుకుని గొప్ప గొప్ప దైవజనులు అడుగులు ముందుకు వేశారో, ఎప్పటికీ ఆ దైవజనులు వేసిన ఆ పాద ముద్రలు అలాగే నిలిచిపోయి అనుకో. అలాంటి అభిషేకమే మనల్ని తాకినప్పుడు మన పాద ముద్రలు కూడా మన ఎదుట సాక్ష్యం పలకబోతున్నాయి. ఎవరి ఎదుట సాక్ష్యం పలకపోతుంది తెలుసా? అన్య జనుల ఎదుట మీరు నిజముగా దేవుని జనులే, అభిషేకం పొందుకున్నవారు. ఎవరు గుర్తించాలి మనల్ని? దేవుడే. నేనంటాను, అది ఎలా ఉంది తెలుసా? అక్కడ రాయబెట్టిన మాట 133 దావీదు చాలా స్పష్టంగా రాయబెట్టిన మాట ఏంటో అది మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, కింద వచ్చినారు ఏమనుందంటే, సియోను కొండ మీద దిగవచ్చు, హెర్మోను మంచు వల్ల ఉన్నది. ఆ అభిషేకం ఏం తీసుకొస్తుంది చూద్దామా? ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? ఏం తీసుకురాబోతుంది? అభిషేకం ఏం తీసుకురాబోతుంది? ఆశీర్వాదం తీసుకురాబోతుందట. శాశ్వత. హల్లెలూయా. నేనంటాను, ఈ రాత్రి మనలో తాకబోతున్న అభిషేకము ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకు తెచ్చును గాక. శాశ్వత జీవం అంటే నిత్యము. ఒక దైవజనుడిగా మా బాధ, మా ప్రయాస ఏమిటి తెలుసా? ఏ విధము చేతనైనా ఆయన ఎదుట మిమ్మలను కనపరచాలి. అట్టి కృప ప్రభువు మనకిచ్చి, దైవజనులుగా వారు ఇప్పటి వరకు ఎన్నో పరిచర్యలు చేశారు. అనేక మంది దైవజనులుగా కలిసి మేమందరం ప్రార్థన చేస్తుండగా వారి మీద ఉన్న అభిషేకము అది రెట్టింపైపోయి ఆ పాదముద్రల ద్వారా అనేకులు ప్రభు వైపుకు ఆకర్షించబడుతురు గాక. నిశ్చయముగా అట్టి కృప ప్రభు మనకిచ్చి, అట్టి అభిషేకపు జ్వాల ఈ స్థలమందు దైవజనుల మీద కృమ్మరించబడునుగాక. అట్టి అభిషేకము ముద్రలు మనము చూస్తుండగానే ఇది అంచెలంచులు ఎగిరి ఎదిగిపోయి ఒక శిఖరములకు చేర్చబడి, ఒక శిఖరాగ్ర స్థాయిలో ఇదిగో దేవుని ప్రజలు ముద్రలు ఇక్కడ కనబడుతున్నాయి, ఈ స్థలమున్న వారందరూ ప్రకటించుదురుగాక. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, దానిలో మంచండి. ఈ రాత్రి ఒక దైవజనుడు మన ఎదురు కనబడుతున్నారు. ఆ దైవజనుడు దేవుని కోసమే, దేవుని ప్రజల కొరకే అడ్డుపడిపోయిన ఒక దైవజనుడు. ఈ రాత్రి దైవజనుడిగా అభిషేకించబడబోతున్నటువంటి ప్రియులను బట్టి మీకు స్తోత్రం. నిజమే, ఎంతో భారం. దైవజనులు అంటారు కదా, సేవ అంటే చావే. ఎన్నో వదిలేసుకోవాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఇప్పుడు పడిన దానికంటే అధికము వచ్చేమో. కానీ యెహోషువతో చెప్పిన దేవుడు నీతో నాతో చెప్పబోతున్నాయి. రాత్రి నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉన్నాను. ఈ రాత్రి ఆయన మనకు సహాయకుడిగా ఉండి నిశ్చయముగా మనలను ధైర్యపరుచునుగాక. దేవుడే మనకు ప్రతి విషయంలో ఆదరణ కలుగు చేసి, నిశ్చయముగా ప్రతి విషయంలో ప్రభువే మనకు సహాయం దయచేసి, ప్రతి అడుగులో ప్రభువే మనకు అన్ని కార్యములను స్థిరపరుచునుగాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి నీకు మనం చూపిస్తున్నాం. నిజమే, మేము ఏదో ఒక మూల ఒక పక్కన పడిపోయిన కృప కోసం ఎదురు చూస్తూ మీ మందిరము కొరకు ఆపేక్ష కలిగిన వారిగా
బ్రతుకుతున్నామయ్యా. మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఇది మీ మందిరం, మీ ప్రజలు, మీ బిడ్డలు మీరు ఎన్నుకున్నారు, మీరు ప్రత్యేకపరుచుకున్నారు. ఈ పరిచర్య, సువార్త సహాయ పరిచర్యలో ఇవి ఇక్కడికి పరిమితం కాకూడదు ప్రభా. సువార్త అనగా సకల ప్రజలకు ప్రభా. ఈ పరిచర్య కూడా సకల పరిచర్యల కొరకు, ప్రజల కొరకు ఈ పరిచర్యలో వ్యాపించినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో సకల ప్రజల కొరకు ఈ పరిచర్యలో వాడబడాలి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ ఉన్న ఎన్నుకోబడిన మీ దైవజనులు ప్రభా, ఈ పరిధులు మాత్రమే కాదు ప్రభా, మా పరిధులు పెంచబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మా పరిధులు మీరు ప్రభా హెచ్చించబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మా పరిచర్య ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి పరిమితం కాకూడదు ప్రభా. ఈ పరిచర్య ఇదిగో ప్రభా అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా మీరు విస్తరించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభా మీ సన్నిధిలో మీ ఆత్మతో ఇవ్వబడి మేము ప్రార్థన చేస్తున్నాయ్యా. మేము రాబోతున్న దినములలో ఈ పరిచర్యలో అంచెలంచెలుగా అభిషేకించబడ్డ మేము చూడబోతున్నాం ప్రభా. అట్టి కృపను మీరు వాక్యమని మీకు ప్రార్థన చేస్తున్నాను. మరి విన్న వాక్యం నిలబెట్టి ఫలింపజేసి ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాయి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుతామని యేసు వారి ప్రియ పరిశుద్ధ నామమున అడిగి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది.